సార్ ఈ మధ్యకాలంలో సే అంటే కాలం మారే కొద్దీ యంగ్ మదర్స్ అందరూ న్యాచురల్ బర్త్స్ నుంచి సి సెక్షన్ బర్త్స్కి వచ్చేసారు. ఎస్. దట్స్ అ గ్రోయింగ్ ట్రెండ్. అండ్ ఈ సి సెక్షన్ డెలివరీస్ వలన వాళ్ళకి విపరీతమైన బ్యాక్ పెయిన్ అంటుంటారు. అసలు దీనికి ఏమైనా రిలేషన్ ఉందా, ఆర్ ఒకవేళ ఉంటే హౌ టు ఫిక్స్ దాట్? ఇట్స్ ఏ రాంగ్ కాన్సెప్ట్ దట్ సిజేరియన్ సెక్షన్ అప్పుడు ఒక చిన్న ఇంజెక్షన్ ఇచ్చారు సార్, అప్పటి నుంచి నడుములోనే వస్తుంది అని అంటారు అనమాట. లాస్ట్ 3 months వాళ్ళు దే కీప్ దర్ బెలీ ఫ్రంట్ అండ్ వెనక కంప్లీట్గా లార్డోసిస్ ఉంటుంది అనమాట. అంటే చాలా బెండ్ చేసి నడుస్తారు టు మేక్ దేర్ బ్యాలెన్స్. అది అయిపోయాక ఆఫ్టర్ 3 months ఆఫ్ వాకింగ్ లైక్ దట్, మనం అట్లా 5 నిమిషాలు కూడా నడవలేము, బట్ దే టేక్ లాట్ ఆఫ్ పెయిన్స్ టు వాక్ లైక్ దట్. అండ్ మేము లాస్ట్ 3 months వాకింగ్ కూడా ఎంకరేజ్ చేస్తాం. ఆ వాకింగ్లో కూడా వాళ్ళు దే వాక్ ఫర్ ½ an hour ఇన్ దట్ పొజిషన్. సెక్షన్ తర్వాత నెక్స్ట్ డే నుంచి వాళ్ళు నడిచే పోస్చర్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఒక్కసారిగా వెన్ దే కమ్ బ్యాక్ టు ద నార్మల్ దే కెనాట్ టేక్ అప్ దట్ లోడ్. అందుకని దే హ్యావ్ దిస్ బ్యాక్ పెయిన్. ఓకే. సో ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ది సిజేరియన్ సెక్షన్, నాట్ బికాస్ ఆఫ్ ఇంజెక్షన్, ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ పోస్చరల్ చేంజెస్. వాళ్ళు నించోవడము, నిలబడము, కూర్చోవడము, అన్ని పద్ధతులు చేంజ్ అవుతాయి. అప్పుడు మేము ఏం చేస్తాము, ఎక్సర్సైజ్ చేయండి అమ్మా అంటాం. బట్ ఎవ్రీ వన్ టేక్స్ కేర్ ఆఫ్ దర్ చిల్డ్రన్. వాడిని పట్టుకోవడము, వాడిని వాడించడము అక్కడే చూసుకుంటారు, బట్ దే డోంట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్. అప్పుడు ఏమవుతుందంటే దే హ్యావ్ దిస్ లాంగ్ టర్మ్ బ్యాక్ పెయిన్ ఉండిపోతుంది.